అందరికీ నమస్తే. పద్మ అవార్డు గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చేందుకు మేము ఒప్పుకోము, మా బీజేపీలో ఇది కుదరదని బండి సంజయ్ కామెంట్స్, తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన రియాక్షను ఇవన్నీ మనం చూసినాం. కానీ దీని వెనుక ఏం నడుస్తున్నది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎందుకంటే ఇది అటు ఇటు తిప్పి లాస్ట్ ఎక్కడ తీసుకొచ్చారంటే ఈటెల రాజేందర్ వైపు మలిపింది. ఈటెల రాజేందర్ త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఆయన ప్రెసిడెంట్ కాకుండా ఉండేందుకు ఏం చేయొచ్చు అని ఆయన వ్యతిరేకులందరూ కూడా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిండ్రు. అసలు ఈ అంశం తెర మీదకి తీసుకొచ్చిందే ఈటెల రాజేందర్ కోసమా అన్నట్టుగా కనిపిస్తుంది బయటికి. ఎందుకంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఫస్ట్ టైం 13 నెలల్లో ఫస్ట్ టైం ఆయన. ఇప్పటిదాకా ఎప్పుడు ఆయన కేంద్రం అన్యాయం చేసిందనో లేకపోతే కేంద్రం అట్లా చేసిందనో ఇట్లా చేసిందని ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం ఎవరెవరి పేర్లు సిఫారసు చేసిందో ఇవి ప్రకటించక ముందే అయినా కనీసం చెప్పాలి కదా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ముందే ఎందుకు చెప్పలేదు? అంతా అయిపోయిన తర్వాత పద్మ అవార్డులు ప్రకటించిన తర్వాత గద్దర్కి ఎందుకు ఇవ్వలేదు అనే పేరుని తెర మీద తీసుకొచ్చేసిండ్రు. ముందే ప్రకటించాలి కదా. ఇది ఎవరి సొంత వ్యవహారం కాదు కదా. రేవంత్ రెడ్డి ఇంటి వ్యవహారం కాదు, లేకపోతే ఇంకొక మంత్రి ఇంటి వ్యవహారం కాదు, కాంగ్రెస్ వాళ్ళ ఆఫీస్ గాంధీభవన్ వ్యవహారం కాదు. ఇది తెలంగాణకు సంబంధించిన వ్యవహారం. పద్మ అవార్డ్స్ ఎవరు వస్తాయి రావు, ఎవరికి వస్తుంది ఎవరు రాదు అనేది తెలంగాణ వ్యవహారం అది. కాబట్టి ఆయన ముందు బయటకు చెప్పాల్సిండే. అందుకే అంటున్నా, సడన్గా తెర మీద తీసుకొచ్చేసింది. సడన్గా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇంకొకటి కూడా ఉంది. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి విమర్శిస్తూ బండి సంజయ్ కామెంట్ చేయడం. బండి సంజయ్ కూడా ఎప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో ఎప్పుడు కామెంట్ చేయలేదు. గద్దర్ ఎట్టిస్తా చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. బండి సంజయ్ కూడా ఫస్ట్ టైం అంత తీవ్రంగా రేవంత్ రెడ్డిని తప్పుపడుతూ, లేకపోతే ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ, ఏంది ఇందిరమ్మ పేరు పెడితే మేము ఇయ్యం, లేకపోతే గద్దర్ లాంటిలకు మేము అవార్డులు ఇయ్యం, ఇట్లాంటి కామెంట్స్ అన్ని చేసిండ్రు. దాన్ని అడ్డు తీసుకుపోయి ఏం చేసిండ్రు లాస్ట్కి? అసలు నాకు అనిపిస్తుంది బండి సంజయ్ని కొంచెం లేపడానికి ఇదేమన్నా తీసుకొచ్చిర్రు, ఈటెల రాజేందర్ను కప్పిపెట్టడానికి తీసుకొచ్చిరేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఒక అంతర్గత యుద్ధం ఒకటి నడుస్తుంది. ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కావాలా అని కోరుకున్న వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దు, మిగతా ఎవరైనా సరే అని వర్గం ఒక వర్గం ఉంది. ఇంకా ఆ వర్గం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కిషన్ రెడ్డి ఏమో అటు ఇటు ఉన్నాడు. ఈటెల రాజేందర్ కలిసినప్పుడు ఈటెల రాజేందర్కు సపోర్ట్ చేస్తాడు, లేకపోతే ఒరిజినల్ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇక అందరికీ ఈక్వల్. ఆయనది ఎప్పుడైనా అంతే, కట్టేయరు కదా పాము సావదు. కిషన్ రెడ్డి గారు కొంత అట్లే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విషయంలో కూడా అట్లే వ్యవహరిస్తున్నాడు. కానీ మిగతా వర్గం అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంది ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ కావద్దని. ఇప్పుడు బండి సంజయ్ని లేపడం ద్వారా ఈటెల రాజేందర్కి వచ్చిన ప్రమాదం ఏంటంటే, మొన్ననే కదా ఈటెల రాజేందర్ ఒక చెంపదెబ్బ కొట్టి ఆ రియల్ ఎస్టేట్ దాని మీద కొంచెం హైలైట్ అయ్యాడు. దాంతోనే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే బండి సంజయ్ హైలైట్ అవుతాడు. అయితే ఇప్పుడు దీనిలో రేవంత్ రెడ్డి కామెంటు, తర్వాత బండి సంజయ్ కామెంటు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తెలిసి ఎంత సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా జనం ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం రెస్పాండ్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడొచ్చినప్పుడు మాట్లాడరు. కానీ బండి సంజయ్ టార్గెట్గా వరుసగా ప్రెస్ మీట్లు, ఈటెల రాజేందర్ టార్గెట్గా వరుస ప్రెస్ మీట్లు. ఒకసారి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నారు చూడండి. బండి సంజయ్ గారు, మీరేదైతే మాట్లాడుతుర్రో, ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతురో అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా, కార్పొరేటరా మీరు? ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధానిని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. తర్వాత ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అందరూ చాలామంది మాట్లాడినారు. నా దగ్గర ఒక వీడియో ఉంది. చరణ్ కౌశిక్ యాదవ్ అని ఒక స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. టీవీ డిబేట్లలో కూడా అదే చర్చలు. ఏంది, మీరు గద్దర్కు అవార్డు ఇవ్వలేమన్నప్పుడు ఈటెల రాజేందర్కు ఎట్లా ప్రెసిడెంట్ ఇస్తారు? గద్దరేమో డైరెక్ట్గా నక్సలైట్లో పార్టిసిపేట్ చేసిన ఆయన, తర్వాత నక్సలైట్ భావజాలాన్ని వ్యాప్తి చెందించిన ఆయన. ఈటెల రాజేందర్కి ఏం సంబంధం? ఈటెల రాజేందర్ వామపక్ష భావజాలం ఉండొచ్చు. వామపక్ష భావజాలం అంటే
అసలు నాకు ఎవరో చెప్తున్నారు, ఒకప్పుడు వాజ్పేయి కూడా వామపక్ష భావజాలం ఉండే స్టార్టింగ్లో అని. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అసలు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించి లేకపోతే ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఒరిజినల్ మావోయిస్టులు. ఈటలేందర్ ఆ ఓటింగ్ ద్వారానే కదా ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఎంపీ అయ్యిండు, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఓటు వద్దు అని కోరుకున్నది గద్దర్. అసలు ఓట్లే వద్దు అంటే ఈ ప్రజాస్వామ్యము, ఈ ఓట్ల ద్వారా ఎన్నుకోవడం, ఈ ఓట్ల ద్వారా ప్రజలకు న్యాయం జరగదు అని నక్సలైట్లు పెద్ద పిలిపించారు, పెద్ద ప్రోగ్రాం రన్ చేసిండ్రు. దానిలో గద్దర్ ప్రథముడు. సరే తర్వాత మారిపోయిన తర్వాత ఇప్పుడు బొంతపురుగు ఒకటి ఉంటుంది, తర్వాత అది ఏజ్ పెరిగే కొద్దీ సీతాకోక చిలుక అవుతుంది అంటారు. సీతాకోక చిలుకను ముద్దు పెట్టుకుంటాం, బొంతపురుగును ముట్టుకోలేం కూడా. గద్దర్ అప్పుడు నక్సలైట్ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన పాటల ద్వారా ఆటల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిండో లేకపోతే సమాజంలో ఉన్న కొంతమంది పోయి అడవికి పాలైనరో అనేది రకరకాల చర్చలు ఉన్నాయి. సరే ఆయన తర్వాత మళ్ళీ తెలంగాణ వైపు టర్న్ అయ్యిండు, తర్వాత ఆధ్యాత్మికం వైపు టర్న్ అయ్యిండు, తర్వాత మళ్ళీ బ్యాలెట్ ద్వారానే న్యాయం జరుగుతుంది అనే కాడికి వచ్చిండు. బ్యాలెట్ ద్వారా న్యాయం జరగదు, బ్యాలెట్ అంటే ఎలక్షన్ ద్వారా న్యాయం జరగదు అనేది గద్దర్ వర్షన్, మావోయిస్టుల వర్షన్. ఆయనకు ఈయనకు చాలా తేడా ఉంది. ఈటలేందర్ ఎప్పుడు ఆ పిలిపించినట్టుగైతే నాకు కనపడలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయితేనని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ గారు మరి పీడీఎస్ నుంచి వచ్చిండు. వారు పీడీఎస్ లో పనిచేసినప్పుడు చాలా మంది ఏవీపీ కార్యకర్తల మీద దాడులు చేసినని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి మనోరెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు. కాబట్టి బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ గాడ్సే కాదు, గద్దర్ గరీబోల దేవుడు కాబట్టే. ఎక్కడ దాకా వచ్చిందంటే ఈటల రాజేందర్కు మీరు ప్రెసిడెంట్ ఎట్లా ఇస్తారు, దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే సొంత పార్టీలో ఈటల రాజేందర్ వ్యతిరేక వర్గం ఒకటి ఉన్నది, దానిలో నో డౌట్. ఆ వర్గం ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటుంది. రాజకీయాలు అదే కదా జరగాల్సింది, జరగబోయేది అదే. కానీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీలు కూడా ఈటల రాజేందర్కు ప్రెసిడెంట్ ఇవ్వద్దు అని డిమాండ్ ఎట్లా ఇస్తారు అని క్వశ్చన్ చేసే కాడికి వచ్చింది. ఇంకా ఊకుంటారా రేవంత్ రెడ్డి మీడియా అని చెప్పుకునే వాళ్ళు, రేవంత్ రెడ్డికి పొద్దుగాలిసే డబ్బా కొట్టే మీడియా మొత్తం కూడా అసలు ఏకంగా తమ్మునిల్సే పెట్టేసిండ్రు. అవార్డు వద్దెట్లా, అధ్యక్ష పదవెట్లా అంటే గద్దర్కి ఏమో అవార్డు వద్దంటారు, ఈటలందరికీ ఎట్లా ఇస్తారు ప్రెసిడెంట్ అని ఏకంగా తమ్మునిల్స్ పెట్టి కొన్ని ఛానల్స్ మొత్తం చర్చలు స్టార్ట్ చేసినాయి. దానిపైన జనాల మీద చర్చలు స్టార్ట్ చేయరు. అసలు రైతు భరోసా ఏమైంది, ఎంతమందికి పడ్డది, అసలు చెప్పింది ఏంది అయ్యేది. రైతు భరోసా అనేది బీఆర్ఎస్ కోసమో సిగ్నల్ టీవీ కోసమో వేసేది కాదు, వాళ్ళు పంట కోసం వేసేది. వాళ్ళు పంట ఎప్పుడు వేస్తారో అప్పుడు వేయాలి, అది రైతు భరోసా, అది రైతు బంధు. అంతేగాని ఆయన ఎవరో డిమాండ్ చేసినని, హరీష్ రావు సవాల్ విసిరిండని, ఇంకెవరో మాట్లాడుతున్నారని ఇది కాదు కదా. దాని మీద డిబేట్లు పెట్టారు ఎందుకు, దాని మీద డిబేట్లు పెట్టారు. ఇట్లాంటివి ఈటల రాజేందర్ టార్గెట్గా మొత్తం కాంగ్రెస్ అండ్ బీజేపీలో ఒక వర్గం మొత్తం గద్దర్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్లుగా ఈ అంశాన్ని మొత్తం ఒక పులిమి దాన్ని మొత్తం ఈటల రాజేందర్ వైపు మలుపుతున్నట్టుగా కనిపిస్తుంది. సరే ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ వస్తారు రాదనేది నీ చేతిలో నా చేతిలో ఉండదు. ఆయన వస్తే రావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు, రావద్దని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల కార్యకర్తలు, బీజేపీలో రకరకాల వర్గాలు ఉన్నాయి. కానీ ఇందులో దీని వెనుక జరిగిన మతలబు అటు ఇటు తీసుకుపోయి ఈటల రాజేందర్ వైపు మలపడం చూస్తుంటే బహుశా ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఇష్యూ కోసమే ఇదంతా తెర మీద తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడు, వీళ్ళు మాట్లాడు, ఈయన మాట్లాడు, ఆయన మాట్లాడు, ఇద్దరు ప్రముఖ లీడర్లు ఫస్ట్ టైం ఒకరినొకరు విమర్శించుకుంటూ మాట్లాడడం అంతా చేస్తున్నారా అనేది ఒక చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.